హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ ఫ్యాషన్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో 8 to 9 years బేబీకి అంటే బేబీ గర్ల్కి లాంగ్ ఫ్రాక్ని కట్ చేద్దామండి. ఇక్కడ నేను శారీ ముక్కల శారీ ఉంటుంది కదండి, ఆ శారీని తీసుకున్నాను. ఈ శారీని మనము కింద ఫ్రాక్కి తీసుకుంటున్నాము. పైన టాప్ పార్ట్ వచ్చేసి నా దగ్గర క్లాత్ మిగిలిపోయిందండి, అది కరెక్ట్గా మ్యాచ్ అయింది, అది పైన వేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని వాష్ చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకొని కింది వైపుకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము గర్ల్కి మేజర్ చేసుకున్న మేజరింగ్ ప్రకారం మొత్తం అన్ని కొలతలన్నీ పెట్టుకోవాలండి. టాప్ లెంత్ వచ్చేసి మనకు 11 inches అండి. 11 inches కాబట్టి 1 inch ఖర్చుకు పోను మనం 11 inches మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి షోల్డర్ 6 inches, అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా షోల్డర్ దగ్గర అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అండి. 8.5 దగ్గర మార్క్ వేసుకొని ఒక 2 inches లేదంటే 1.5 inches దగ్గర మార్క్ వేసుకోండి. కింద వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8 inches. 8 inches దగ్గర మార్క్ వేసుకొని అలాగే 1.5 దగ్గర మార్క్ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న మార్క్ ప్రకారంగా మనము ఆర్మ్ హోల్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి కింది వైపుకి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని కింది వైపునకి వేస్ట్ దగ్గర మనము చిన్నగా క్రాస్ అనేది ఇచ్చుకుంటే ఫ్రాక్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇవ్వాలి. ఇలా ఒక 1/2 inch గ్యాప్తో ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇచ్చిన తర్వాత షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 అండి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3.5 అనమాట. ఇప్పుడు నెక్ లెంత్ 3 inches దగ్గర మార్క్ వేసుకోండి. అలాగే షోల్డర్ 2.5 దగ్గర కూడా 3 inches దగ్గర మార్క్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు బోట్ నెక్ని డ్రా చేసుకోండి. ఇలా డైరెక్ట్గా గీయడం రాని వాళ్ళు రౌండ్ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి, దాన్ని యూస్ చేసి ఈ బోట్ నెక్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం ఆర్మ్ హోల్ వైపు ఒక 1/2 inchతో క్రాస్ గీసుకోండి. ఈ గీసిన మార్కుల పై నుంచి కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండే విధంగా చూసుకొని అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని టోటల్గా మార్క్ వేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకుంటే చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇలా మార్క్ వేసుకున్న లైన్స్ పై నుంచి కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ ఒక 1 inchతో మనము లోత్ అనేది తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ వెనుక సైడ్ చిన్నగా డ్రాప్ అనేది ఇస్తున్నానండి. ఒక 2.5 inchesతో డ్రాప్ అనేది ఇస్తున్నాను. అందుకోసం మార్క్ వేసుకొని ఈ విధంగా డ్రాప్ షేప్ కట్ చేసుకొని మార్క్ వేసుకున్న లైన్ పై నుంచి కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ మనము ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, జిప్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ని మేజర్ చేసుకుందాము. అందుకోసం క్లాత్ని 4 folds పైన అరేంజ్ చేసుకోండి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒకసారి కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 inches అండి, కానీ 1 inch అనేది ఖర్చు కోసం తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, 2 inches ఎక్స్ట్రాగా పెట్టుకొని అలాగే 9 inches దగ్గర మార్క్ వేసుకున్నాం కదా, ఇటువైపు కూడా 9 inches దగ్గర మార్క్ వేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 3.5 దగ్గర మార్క్ వేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 దగ్గర మార్క్ వేసుకొని 2 inches ఎక్స్ట్రాగా ఖర్చు కోసం వదిలిపెట్టుకొని ఈ విధంగా కింది వైపు లైన్స్ డ్రా చేసి హ్యాండ్ మేజర్ చేసుకొని హ్యాండ్ గీసుకోండి.
ఈ విధంగా కింది వైపు ఖర్చు కోసం గుర్తుగా లైన్ రాసేసుకొని గీసిన మార్కులపై నుంచి కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా 2 పొరలను పట్టుకొని లోత్ అనేది తీసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పార్ట్స్ అన్నీ వేసేసి కట్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా మనం లాంగ్ ఫ్రాక్ని కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మనము కట్ చేసుకొని ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని పక్కన పెట్టుకోండి. హ్యాండ్స్ వచ్చేసి మనకు కింద ఫ్రాక్ క్లాత్ని తీసుకుందాము, అందుకోసం హ్యాండ్స్ని తర్వాత కట్ చేసుకోవాలి. ముందుగానైతే ఫ్రాక్ 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము ఫ్రాక్ కోసం. ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకు చూసుకొని మిగతా పార్ట్ అంతా కూడా పైవైపు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రాక్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ అనమాట. నేను ఖర్చు కోసం 32 ఇంచెస్ 32.5 వరకు తీసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకున్న దీన్ని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫ్రిల్స్ పెట్టడానికి కాబట్టి దీనికి లైనింగ్ ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ మనం కట్ చేసుకోవాలి కదా. ఈ విధంగా శారీలో వచ్చిన హ్యాండ్స్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకొని లైనింగ్ పార్ట్ని వేసి కట్ చేసుకున్నామంటే మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయినట్టే. ఇంతే అండి లాంగ్ ఫ్రాక్ కటింగ్. దీని స్టిచ్చింగ్ పార్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అనేది పిల్లలకి చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.